నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, మోహన్ బాబు గారు ఫ్యామిలీలో జరుగుతున్నది ఏంటి అసలు? మొన్నటి వరకు వివాదాలు, వాళ్ళ మధ్య గొడవలు అవన్నీ హైలైట్ అవుతూ వచ్చాయి. అండ్ సినిమా కోసం నిజంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు అప్పుడు అనుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ అసలు హార్డ్ డిస్కే పోయింది అని అంటూ ఉన్నారు. అయితే గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవర్ మీద అలిగేషన్స్ కానీ, లేకపోతే డ్రైవర్ దొంగతనం చేశాడని కానీ, కెమెరాలు తీసుకెళ్ళాడు కానీ, అప్పుడు అనవసరంగా అతని మీద చాడీలని చెప్పారు అని అనేసి అని అన్నారు. కానీ ఇప్పుడు కూడా హార్డ్ డిస్క్ లో కూడా ఇదే జరిగిందా, కావాలని చెప్తున్నారా, సినిమా సరిగ్గా రాలేదేమో, ప్రేక్షకుల ముందుకి తేలేక ఇలాంటివన్నీ చెప్తున్నారేమో అని అనుకుంటున్నారు. గతంలో కూడా డ్రైవరు ఇది అని ఎవరు చెప్పారు? డ్రైవర్ అదేమి కాదని పిచ్చిపట్ట పట్టి వదిలేసాం, కొంచెం అయినా దరిద్రం వదిలేసాం తప్పితే వాడేమి చేయలేదు, దొబ్బుకెళ్ళలేదు అది జరిగినాయి. ఏది ఎవరు చెప్పారు? రాంగ్ ఇన్ఫర్మేషన్, అదేమి జరగలేదు అనే మాట. ఇవాళ ఇక్కడ జరిగింది ఏంటి? ఏం అవసరం? సినిమాకి పోస్ట్పోన్ ఎందుకు జరిగింది? సినిమా ఏమి వేరే పరిస్థితి వేరే లేక కాదు, షూటింగ్ చేయలేక కాదు, వేరే కారణాలు కావు. గ్రాఫిక్స్ అనుకున్న సాటిస్ఫాక్షన్ రాలేదు. చేశారు, ఒకసారి చేశారు, లాస్ట్ ఏప్రిల్లో రిలీజ్ అనుకున్నాడు. మొత్తం చూస్తే గ్రాఫిక్స్లో ఒక 15 minutes 16 minutes గ్రాఫిక్స్ అనుకున్న ఇంపాక్ట్ ఒకటి అనుకుంటాం, అంత ఇది రాలా, తృప్తి రాలా. సో వద్దు, అంత ఫుల్ తృప్తి లేకుండా మనం హాఫ్ హార్టెడ్గా టైం అయిపోతుందని అవసరం లేదు. ఇంత సినిమాకి ఏప్రిల్ కాకపోతే జూలై కాకపోతే దానివల్ల ఎప్పుడు రిలీజ్ అయ్యేదానికన్నా కూడా మనం ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నాం, పక్కాగా పర్ఫెక్షన్గా ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి. మనకు తృప్తి లేకుండా ఆడియన్స్కి ఎక్కడ ఫస్ట్. అందుకని ఆ గ్రాఫిక్స్లో తృప్తి లేదు, దానికోసం ఇప్పుడు అవి రెడీ అవుతున్నాయి. సో ఇక్కడ పోస్ట్ పోన్ చేయలేక చేతగా కాదు, అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓన్లీ టెక్నికల్ పాయింట్స్ అయ్యి. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటంటే, ఇంతకన్నా దౌర్భాగ్యము నేను ఈ 50 ఏళ్ళ సినిమా ఫీల్డ్లో, సినిమా జీవితంలో నేను ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి ఎప్పుడు చూడలేదు. ఎవడో దొంగ, ఎవడో ఎదుటోడు, పక్కోడు ఎవడో పైరవి చేస్తారు, అథారిటీకి దారేది వాడెవడో దుబ్బేసేసి దాన్ని చిన్న లీక్ చేసి, దౌర్భాగ్యం ఎవడో పరాయోడు అవుట్ సైడర్ చేస్తాడు. ఆ పని ఇక్కడ ఇన్సైడర్ చేశారు. ఈ రఘు అనేవాడు కానీ, చరిత అనే అమ్మాయి కానీ, వీళ్ళు గతంలో మోహన్ బాబు దగ్గర పనిచేసిన వాళ్ళు, పనిచేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనోజ్ దగ్గర ఉంటున్నారు. వాళ్ళు అక్కడ పనిచేస్తారు, ఇక్కడ. సో మనోజ్ దగ్గర పనిచేసే వాళ్ళకి యాక్సెస్ ఎలా ఉంటుంది? అదే చెప్తా. అదే మనోజ్ పనిచేసే వాళ్ళు, మనోజ్ చెప్పి చేశారా లేకపోతే వీళ్ళంతా వీళ్ళు చేశారు, ఇంకా తేలాల్సి ఉంది. కేసు పెట్టాము, మనం తేలకుండా ముందు బ్లేమ్ చేయటం కదా. వాళ్ళు కదే మనోజ్ దగ్గర పనిచేసేవాళ్ళు, అది వాస్తవం. రఘు అనేవాడు కానీ, ఆ అమ్మాయి కానీ మనోజ్ దగ్గర ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ పనిచేసేవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మెయిన్ అడ్రస్ జూబ్లీ హిల్స్, అది మోహన్ బాబు ఇల్లు గతంలో. సో కనుక ఆ అడ్రస్ అన్ని చోట్ల మెయిన్ అడ్రస్ మోహన్ బాబు ఆ అడ్రస్సే ఉండేది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కదా మోహన్ బాబు, కనుక జూబ్లీ హిల్స్ అడ్రస్సే మెయిన్ అడ్రస్ అన్నిటికీ ఉంది. ఇప్పుడు ఈ సినిమా 24 frames మీద తీస్తున్నా కూడా అది బ్రాంచి, ఇది మెయిన్గానే ఉంటుంది అన్నిటికీ. సో ఆ మెయిన్ అడ్రస్కి వెళ్ళింది కొరియర్. ఆ కొరియర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఎవరు లేరు, ఫోన్ చేస్తారు కదా, ఏదైనా కొరియర్ వచ్చిందంటే ఏంటి ఇలాగ బాంబే నుంచి వచ్చిందని చెప్తారు కదా. చెప్పగానే వాళ్ళు రఘు వచ్చేసేసి, ఆ అమ్మాయి వచ్చేసేసి సంతకం పెట్టి తీసుకెళ్ళిపోయారు. అంటే ఇది ఒక రకంగా వీళ్ళు కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నట్టు చెప్పుకోవచ్చా? ఎందుకంటే అంత హార్డ్ డిస్క్ లో ముఖ్యమైనవి సీన్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు అంత అజాగ్రత్త అంటే రోడ్డు మీదకి వెళ్ళలేదు, మన ఆఫీస్కే వచ్చింది. అంటే ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ అన్ని ఇలా ఉన్నప్పుడు ఏమైనా జరుగుతుండొచ్చు. వాళ్ళు సంతకం పెట్టి, ఇప్పుడు నా పేరు మీద వచ్చింది అనుకోమ్మా, నీ పేరు మీద వస్తే నువ్వు సంతకం పెట్టాలి కదా. నార్మల్గా చేసి లేరు, తర్వాత రెండనో లేకపోతే ఏదో చెప్తావు. వీళ్ళు సంతకం పెట్టి తీసేసుకున్నారు. ఇప్పుడు ఆఫీస్కి ఇది ఒకటే కాదు, చాలా వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా అదే మెయిన్ ఆఫీసు. సడన్గా వీడియో ఇప్పుడు ఏదో గొడవ చేసి మొత్తం మార్చలే కదా, ఇది పర్మనెంట్. అది అనేక మెయిన్ ఆఫీస్ అదే, కొన్ని సంవత్సరాలుగా ఆ మెయిన్ ఆఫీస్ కనుక అడ్రస్కి అన్నీ వస్తూ ఉంటాయి. అందులో వచ్చినవి పంపించేస్తారు, రీడైరెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, రీడైరెక్ట్ చేయటము ఇది అలా చేయకుండా తీసేసుకున్నారు. సంతకం పెట్టేసి తీసేసుకున్నారు. సంతకం పెట్టి తీసుకున్నారు. సరే లేరు కనుక మేము తీసుకున్నామంటే తప్పులేదు.
లేరండి అందుకని మళ్ళీ అక్కడ రీడైరెక్ట్ చేసేందుకు మేమే తీసుకున్నాం ఇదిగోండి అని ఇస్తే అది వేరు. తీసుకున్న రోజు నుంచి ఇప్పటిదాకా మిస్సింగ్. ఆ అమ్మాయి ఫోన్కి దొరకట్లా, ఈ రఘు అనేవాడు దొరకట్లా, మిస్సింగ్. పోలీస్ కంప్లైంట్ పట్టుకుంటారు, ఎక్కడ పోతారు కానీ పోలీసు వాళ్ళని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తే తప్పితే ఎవరి ప్రమేయంతో చేశారు దానికి బ్యాకప్ ఉంది. ఇప్పుడు అది దానివల్ల కొంప మునిగిపోద్దనో ఏమీ కాదు, మళ్ళీ ఒక ఖర్చు తప్పితే ఇంత ఖర్చు మీద ఇంకో కొంత ఖర్చు అనుకుంటాను తప్పితే బ్యాకప్ ఉంది లక్కీగా. ఇలాంటి అన్నికి నార్మల్గా వాళ్ళు గ్రాఫిక్స్ చేసే వాళ్ళతో బ్యాకప్ పెట్టుకుని పంపిస్తారు, ఏదైనా తేడా రాకుండా బ్యాకప్ ఉంది. అయినా 90 మినిట్స్ ఇదేంటి ముఖ్యమైన సన్నివేశాలు. ప్రభాసు విష్ణు కాంబినేషన్ సంబంధించి 90 మినిట్స్ మొత్తం వాళ్ళ కాంబినేషన్ గ్రాఫిక్స్ తోటి కలిపి అది ఇప్పుడు లీక్ చేయడానికి తీసుకున్నాడు వాడు, శాబిటేజ్ చేసి ప్లాన్ చేశారా లేదు అసలు టోటల్గా స్పాయిల్ చేద్దామని తీసారా తెలియాలి. ఇప్పుడు లీక్ చేశారనుకుంటే ఆ సినిమా వాళ్ళు ఏదో ఒక లీక్ చేసినంత మాత్రాన కొంపేం మునగదు. క్యూరియాసిటీ పెరుగుతుంది. అథారిటీ అనేది లీక్ చేస్తే ఏమైంది ఇంకా పెరిగింది. సో అందుట్లో ఇలాంటి సినిమాకి ఇంకా పెరుగుతుంది కదా. ప్రభాస్ని లీక్ చేశారు అబ్బా ఎంత ఉందో ఇంకా ఎగబడుతుంది ఏముందో అని చెప్పి ఏముందో అని ఇంకోటి. కానీ అది లీక్ చేస్తే ఇష్యూ కాదు, స్పాయిల్ చేస్తే ఇప్పుడున్న ఈ కక్ష కార్పణ్యాలతో ఏదన్నా స్పాయిల్ చేస్తే మళ్ళీ మొత్తం చేసుకు అది కూడా స్పాయిల్ చేసినా కూడా బ్యాకప్ ఉంది కనుక. బట్ బ్యాకప్ ఉన్నా అలాంటి ఇంటెన్షన్ ఉందా, అలాంటి దుర్మార్గపు ఆలోచన ఉందా అంటే ఇక్కడ ఇంత డిస్కషన్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు ఇది బయటి వాళ్ళు చేశారు అంటే ఒక రకంగా ఉంటుంది, కానీ మీరు యాంటిసిపేట్ చేసేది ఎవరు అని అంటే కనుక మనోజ్ మనుషులు అని అంటూ ఉన్నారు ఇక్కడ. మనోజ్ మనుషులే వాళ్ళు మనోజ్ ఇక్కడ విషయం ఏంటంటే మనకు క్లారిటీ కావాల్సింది ఏంటంటే అదే పోలీసులు తేల్చాలి. వాళ్ళు చేశారు, తీసుకెళ్ళిపోయారు, కనపడకుండా మిస్ అయిపోయి 2 రోజులకి వారం రోజులుగా వాళ్ళు అసలు ఫోన్ తీయట్లేదు, ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. పోలీసులకు అప్పచెప్పి కేసు పెట్టి వాళ్ళు చూస్తారనుకోండి. మనకు తెలియసినది ఎవరు చెబితే చేశారు. వాడు ఒక బాయ్ కానీ అసిస్టెంట్ అమ్మాయి కానీ అంత ధైర్యంగా సొంత నిర్ణయం ఉండదు, డెఫినెట్గా ఉండదు. ఆ వెనకాల ఎవరు స్ట్రాంగ్ బ్యాకింగ్, మీరు తీసుకురండి నేను చూసుకుంటానని అన్నది ఎవరు ప్రమోట్ అది తెలియాలి. అది తెలిసేదాకా అది ఎవరు అనేది మనకు తెలుసు, పరిపూర్ణంగా మనసుకు తెలుసు అని తెలుసు. కానీ తెలిసినా మనం అథెంటిక్గా చెప్పకుండా మాట్లాడకూడదని అథెంటిక్గా ఆ సాక్ష్యాధారాలతో వచ్చిన వాళ్ళు లాగి ఎక్కడ పెట్టాలో పెడితే వాళ్ళు వస్తాయి న్యూస్. ఎవరు చెబితే చేశారు ఈ పని. అయితే సార్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ అన్ని చూసాక ప్రేక్షకులకి కూడా మనోజ్ అని అంటే గనక ఒక సింపతి కార్నర్ ఉంది, విష్ణు అంటే ఎందుకో తెలియదు ఒక నెగటివ్ ఫీలింగ్ ఉంది. సో అలాంటప్పుడు మనోజ్ చేశాడు ఇలాంటి పని మనోజ్ ఇన్స్ట్రక్షన్స్ తో అయ్యింది అని అంటే కనుక మనోజ్కి సింపతి ఉందనేది మీరు రాంగ్ క్యాల్కులేషన్. మనోజ్ సింపతి ట్రై చేస్తున్నాడు. మొన్న ఆడియో ఫంక్షన్లో పెట్టుకు సింపతి ట్రై చేసి అతని బాధ అతని గొడవ అవుతుంది. సింపతి కోసం ప్రజలు నేను దేనికోసం కాదు దానికోసం కాదు నన్ను అనవసరంగా ఒంటరం చేశారు అతని బాధ ప్రజల్లో సింపతికి ఏం చేశారు. విష్ణు మీద వ్యతిరేకత ఏం లేదు, నాకు తెలిసి విష్ణు మీద వ్యతిరేకత లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.